హిందువులు అతి పవిత్రంగా భావించే 4 ధామాలలో ద్వారకా ఒకటి. ద్వారకా అనగా అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. దీనినే కృష్ణగిరి అని కూడా వ్యవహరించేవారట. మహాభారతంలో చెప్పిన కథల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు తన మేనమామ కంసుని చంపిన తరువాత కంసుని భార్యలైన అస్థి మరియు ప్రాప్తి వారి తండ్రి అయిన జరాసంధుని వద్దకు వెళ్ళి, మా భర్తను చంపిన శ్రీకృష్ణుని మీరు చంపి ప్రతీకారం తీర్చండి అని కోరారు. కంసుని చంపి తన 2 కూతుర్లను విధవరాలను చేసిన శ్రీకృష్ణుడిపై జరాసంధుడికి పగ ఏర్పడుతుంది. ఇక అప్పటి నుంచి జరాసంధుడు కృష్ణుడిని ఓడించేందుకు, చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా ఎంతోమంది మధురా నగర ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయేవారు. ఇది గమనించిన కృష్ణుడు అన్నింటికంటే మొదటిగా తన మధురా నగర ప్రజలను కాపాడాలి, ఆ తర్వాత జరాసంధుని సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతని నుంచి ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలి అని, అక్కడికి ఈ ప్రజలను తరలించాలి అని భావించి సముద్రుణ్ణి కాస్త భూమి ఇవ్వమని ఆదేశించాడు. దాంతో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు. ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం. ఈ నగరంలో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట. ఈ ద్వారకా నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ద్వారకా కూడా నీట మునిగిపోయింది. అయితే దీని గురించి మన పురాణాల్లో 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది గాంధారి శ్రీకృష్ణుడిని శపించటం. రెండో కథ ప్రకారం శ్రీకృష్ణుడి పుత్రునికి ఋషుల ద్వారా ఇవ్వబడిన శాపం. ముందుగా గాంధారి శాపం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత పాండవులు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకున్నారని సంజయుడు గాంధారికి చెప్పాడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావు. విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చెయ్యలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 100 కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది. గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు. అప్పటికి ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే, ఎలాగైతే మా కురువంశం నాశనమయ్యిందో అలాగే నీ కళ్ళ ముందే నీ యదువంశం, నీ ద్వారకా నగరం కూడా నాశనం అయిపోతుంది. అంతేకాదు నీ ద్వారకా నగరం నీట మునిగిపోతుందని శపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వచ్ఛమైన మనస్సుతో స్వీకరిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని చేరుకుంటాడు. ఇక రెండవ కథ ప్రకారం శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడు తన మిత్రులతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో విశ్వామిత్ర, అంగీరస, వశిష్ఠ, దూర్వాస, నారద మహర్షులు తమ శిష్యులతో శ్రీకృష్ణుని దర్శనముకై ద్వారకా నగరానికి రాగా సాంబుడు మరియు అతని మిత్రుల యొక్క దృష్టి ఈ ఋషుల మీద పడుతుంది. వాళ్ళు మదిర తాగి ఉండటం వలన వాళ్ళ వివేకం నశిస్తుంది. ఈ ఋషులను ఆట పట్టించటానికి వారంతా సాంబునికి ఆడవేషము వేసి ఋషుల దగ్గరికి తీసుకువెళ్ళి ఋషులను ఇలా అడుగుతారు, ఈ స్త్రీ గర్భవతి, తన గర్భం నుంచి ఏం పుడుతుంది అని వారు హాస్యంగా అడుగుతారు. ఋషులు వారు తమని ఆట పట్టించడానికే వచ్చారని అర్థం చేసుకొని కోపంతో ఆ కడుపు నుండి ఒక ముసలం పుట్టి ఈ యదువంశం మొత్తాన్ని నాశనం చేస్తుందని, ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుందని శపిస్తారు. ఇది శ్రీకృష్ణుడికి తెలిసినప్పుడు అది ఋషుల మాట, వారి మాటలు ఎప్పుడు వ్యర్థం కావు అంటాడు. ఆ తర్వాత రోజు సాంబునికి ముసలం పుడుతుంది. దీంతో భయపడిపోయిన సాంబుడు యాదవులతో కలిసి ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా వివరించగా ఆయన వెంటనే దానిని అరగదీసి సముద్రంలో పడేయమని చెప్పారు. అలా అరగదీసిన తర్వాత ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది. వాళ్ళు ఆ ముక్కను కూడా సముద్రంలో పడేసి వెళ్ళిపోతారు. ఇక ఆ విషయం అంతటితో అందరూ మర్చిపోతారు. జర అనే వేటగాడికి ఆ ఇనుప ముక్క దొరుకుతుంది. అతను ఆ ఇనుప ముక్కను తన బాణాల్లో ఒక దానికి బాణపు కొనగా ఉపయోగిస్తాడు. అలాగే వారు ముసలాన్ని అరగదీసి
సముద్రంలో పడేసిన పొడి కూడా మళ్ళీ తీరానికి కొట్టుకు వచ్చి రేళ్లుగడ్డిలా ఏర్పడుతుంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత 36 సంవత్సరాలకి ద్వారకా నగరంలో చాలా అపశకునాలు సంభవించాయి. అందుకని యదువంశం పురుషులందరినీ తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పారు. అందుకని వారు అందరూ తీర్థయాత్రకని ద్వారకా నగరం విడిచిపెట్టి సముద్ర తీరానికి రాగా వీళ్ళందరిలో ఏదో గొడవ ప్రారంభమై ఆ రేళ్లుగడ్డని ఆయుధాలుగా చేసుకుని ఒకరినొకరు చంపుకుంటారు. అలా ఆ రూపంలో ఋషి యొక్క శాపం నిజమవుతుంది. ఈ గొడవలో శ్రీకృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, సాంబుడు కూడా చనిపోతారు. శ్రీకృష్ణుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. చివరికి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు, బలరాముడు అలాగే శ్రీకృష్ణుడి సారథి మాత్రమే మిగులుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సారథిని అర్జునుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అర్జునుడిని తీసుకుని రమ్మని చెప్తాడు. ఇక బలరాముడిని అక్కడే ఉండమని చెప్తాడు. తన తండ్రికి ఈ విషయం చెప్పడానికి ద్వారకా వెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతి తొందరలో ఇక్కడికి అర్జునుడు వస్తాడని, అప్పటి వరకు ఈ నగరంలో ఉన్న పురుషులు స్త్రీలను కాపాడమని వసుదేవుడికి చెప్తాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్న చోటికి వస్తాడు. అక్కడ బలరాముడు ధ్యానావస్థలో ఉంటాడు. బలరాముని ఆత్మ శేషనాగు రూపంలో సముద్రంలో లీనమవుతుంది. ఇక చివరికి కృష్ణుడు తాను కూడా అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చింది అనుకుంటాడు. వెంటనే ద్వారకను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక చెట్టు నీడలో విశ్రమిస్తాడు. అటుగా వచ్చిన ఓ వేటగాడు పొదల మధ్యలో నుండి శ్రీకృష్ణుడి కాలివేలుని చూసి ఒక జింక కన్ను అని భ్రమించి తనకు దొరికిన ఇనుప ముక్కతో చేసిన బాణం వేస్తాడు. దీంతో శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలిస్తాడు. అప్పుడు ఆ వేటగాడు హస్తినాపురానికి వెళ్ళి విషయమంతా చెబుతాడు. ఇంకోవైపు అర్జునుడు ద్వారక చేరుకుంటాడు. అక్కడ రాణులను చూసి తన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అర్జునుడు వసుదేవుడిని కలుస్తాడు. వసుదేవుడు అర్జునుడిని చూసి విలపించడం ప్రారంభిస్తాడు. తరువాత అర్జునుడికి శ్రీకృష్ణుడి సందేశం గురించి చెబుతాడు. కొంతకాలంలోనే ఈ నగరం అంతా సముద్రంలో మునిగిపోతుంది. ఇక్కడి వారినందరినీ తీసుకువెళ్ళమని చెప్పాడు. వసుదేవుడి మాటలు విన్న తరువాత అర్జునుడు రాజ్యంలోని మంత్రులందరినీ రమ్మని చెప్పాడు. వారు వచ్చిన తరువాత అర్జునుడు శ్రీకృష్ణుడి సందేశం గురించి అలాగే అక్కడి వాళ్ళనందరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఇంకా కొద్ది రోజుల్లోనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది అని హెచ్చరిస్తాడు. సరిగ్గా 7 రోజుల్లో వీళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకువెళ్ళిపోవాలి అని చెప్తాడు. దానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఆ మాట వినగానే మంత్రులందరూ అర్జునుడి ఆజ్ఞ పాటించడానికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అర్జునుడు కృష్ణుని మహల్లోనే ఉంటాడు. ఆ తర్వాత రోజు కృష్ణుని తండ్రి వసుదేవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు. అర్జునుడు వసుదేవునికి సాంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు చేయిస్తాడు. వసుదేవుని భార్యలైన దేవకి, భద్ర, రోహిణి మరియు మదిరలు కూడా ప్రాణత్యాగం చేస్తారు. తర్వాత అర్జునుడు చనిపోయిన యదువంశీయులందరికీ తగిన విధంగా అంతిమ సంస్కారాలు చేయిస్తాడు. సరిగ్గా 7వ రోజు అర్జునుడు శ్రీకృష్ణుని పరిజనాన్ని అలాగే నగరవాసులందరినీ కూడా తీసుకువెళ్లి హస్తినాపురానికి బయలుదేరుతాడు. ఆ తరువాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది. పిడుగులు తోకచుక్కల ద్వారకపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో కలుపుకుంది. ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది. ఈ ద్వారకా నగర సమాచారం అంతా కూడా భారతం, భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది. ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయింది.